మనందరము కలిసి ఆరాధన జరిగించుకుందాము. అందరూ నాతో కలిసి కీర్తన పుస్తకాలు క్రిందున్నాయి, ఆరాధనలో పాల్పంచుకోవాలని మనం చేస్తున్నాను. మిగతా మైకులు కట్ చేయండి, నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ఆరాధనలో పాల్పంచుకోవాలని మనం చేస్తున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగుని సత్యము బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, శ్రీకారా వాయించుచు నీకు కృతజ్ఞత చెల్లించుదను. ప్రభువునందు ప్రియులైన యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అందరూ కలిసి పాడాలి. మూలాను సృజించి నావాడు ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకోను, నాలో కొంటినే నీవో నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్త విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులను పాపులను నేను స్వాభావికముగా పాపుల మరియు అపవిత్రుల మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తున్న నీతో ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకొచ్చు, వేడుకొనుచు నీ తెలియని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ చేతులకు మాదించిన నిగుల కరుణ గల దేవ, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున నా సమస్త పాపములు క్షమాపణ దయచే మేము నీ ప్రత్యేక విజయం పొందినట్లు ఎందుకు చెడు చిత్తముల గురించి సరైన జ్ఞానము ఈ వాక్యము కలిగి లేఖనం నా యందు నీ పరిశుద్ధాత్మ వృద్ధి పొందినట్టు మా ప్రభు యేసుక్రీస్తు వేడుకొని ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు సరిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలము పాపములను క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారునికి అధికారమిచ్చు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయు. తర్వాత 8వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుంటున్నాం. దేవా, మేము నీ ఆలయమున నీ కృపను ధ్యానించుతుంది. దేవా, నీ నామం ఎంతో గొప్పదో, కీర్తియు భూమి గంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీ చేతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, కీర్తనీయుడై ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు యోగము యోగము
మహిమా కలుగును. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునోన్నతమైన ఘనస్థలము నందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ. ప్రభువైనా దేవా పరమరాజ సర్వ పరిపూర్ణ శక్తి గల పరమ జనకనిను మహిళిస్తూ కించు మరి పొగడు చూనాము. మహిమా పాచోచు ఆరాధించు చున్నాము. మహిమాతి సయాములు మగిదాలో చేయో మహిమా స్తుతి కృత నెగానిచు చున్నాము. యేసు ప్రభువా యెహోవా కనాను లోక పాపము మోయు ఏక దేవుని ప్రియాము కనికరించుము చల్లగా. లోక పాపము మోసుకొనిపో యేసురా. వాసిగా జనాకుని పురివై పునఃపుచ్చుని యేసు ప్రార్థన కారికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైనా పరిశుద్ధాత్మతో తండ్రి అయినా పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నావెప్పుడు. ఆమేన్.
ప్రభువు నీతో నుండుగాక. ప్రార్థింతుము. ప్రభువా, నీవు లేనిది నీవు మంచిదేది చేయజావు. నీ చిత్త ప్రకారము జీవించు మనస్సు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దాన్ని యోచించి చేయనట్లు శక్తి దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడిపై యుగములు జీవించచ్చు పరిపాలించినందు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. త్రిత్వము తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయం 19 నుంచి 21వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టదాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. ఇంద్రతో ఈ దినానికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగంలో ఇచ్చింది. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మోక్ష దేవా, మామును కనికరింపు. త్రిత్వము తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుతుంది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతనితో ఇట్లనే, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మెద్ద ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎదుగుదు. యూదులు కుట్రవలను నాకు శోధన సంభవించుచున్నది. కన్నీరు విడుచుచు పూర్వమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించును నీకు తెలియదు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది
మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటినో ఇదంతా మీకు తెలియదు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయంతుడైన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియదు. అయితే దేవుని కృపను సువార్తమానం గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య తుదమట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యము గురించి ప్రకటించు నేను మీ మధ్య సంచరించుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడాలని నేనిప్పుడు తెలియజేయను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాచుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిన తర్వాత ఘోరమైన తోడేళ్లు నీవులు ప్రవేశించినవి నాకు తెలియదు. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు నీలో బయలుదేరు. కావున నేను 3.5 సంవత్సరములు రాత్రి పగలు కన్నీరు విడుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకము చేసుకున్న మెరుగుగా ఉండి ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడి వారిలో స్వాస్థ్యముగా అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరి ఎండినైనను బంగారమైనను వస్తువునైనను నేను ఆశింపలేదు. నా అవసరము నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినని మీకు తెలియదు. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలకు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతుందని చెప్పాను. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళను వారితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పి ఆ మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపారు. ఇందులో దినానికి ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగం ముగించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఋతువము తర్వాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వారి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసెను, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వారి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పును. యేసు ఈ మాటలు చెప్పించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా వారు
వారి శాస్త్రుల కాక అధికారము గల వాడి వలె వారికి బోధించెను. ఇంతటితో ఈ దినానికి ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగం ముగిస్తున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన ప్రమాణముగా ఒప్పుకో. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణలు శరీర పునరుద్ధానములు నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి.